నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది. మన మేధలు బంధువులకి ఏదైనా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి చేయాలన్న అభిప్రాయంతో వచ్చారు. కానీ రాష్ట్రంలో ఉన్న పట్టణ వారు కూడా వాళ్ళు సహకరిస్తే మనం మంచికొని ఎవరు వస్తారు ఎవరో పెడతారని కాకుండా మన మేధలు కులాన్ని మనమే అభివృద్ధి కల్పించుకోవాలి. ఇవాళ రాజకీయ సంఘాలు కూడా అని ఆలోచనని పక్కన పెట్టి మన పెద్దలందరూ కలిసి మన పిల్లలపై గైడ్లైన్స్ చేసి రాజకీయ పరంగా మనకు రావాల్సిన హక్కులు ఏమైనా సాధించుకొని మన రాష్ట్ర సంఘ అభివృద్ధికి తోడ్పడతారని ప్రతి జిల్లాని బంధువులందరినీ విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ప్రతి జిల్లాలో కూడా పెద్దలందరూ కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. సరే అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మరొకసారి చెప్తున్నారు, ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఎడ్యుకేషన్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి బతకగలం. మనకంట పెద్ద క్యాస్ట్ ఉంది, మనకంట చిన్న క్యాస్ట్ ఉంది. కానీ చదువుల్లో మాత్రం మన క్యాస్ట్ చాలా వెనకబడి ఉంది. ఎంప్లాయ్మెంట్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా 5% మాత్రమే ఉంది. దాన్ని 100% తీసుకెళ్ళాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుచేత ప్రతి ఒక్క జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళే బాబు అదే గారు హలో సార్, మీరు కూడా మన కడపకి ఒక ఎడ్యుకేషన్ చేసి మన జిల్లాకి కూడా ఒక ఆదర్శవంతులు అయ్యారు. మీరైతే ఒకరే, మీరు కూడా తర్వాత ప్రోత్సహించి వాళ్ళు కూడా చదువుకోని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత అయితే మాత్రం మన ప్రోత్సాహంగా మీకు ఉంది. ఎందుకంటే మీరు బాగుంటే పీఈటీగా మంచి, కానీ అందరం బాగుంటే అందరికీ మంచి. అంతేకాదు ఏంటంటే మన రామోజీ గారి నాయకత్వంలో, మన నాగరాజు గారి నాయకత్వంలో మన జరిగినటువంటి ఒక ఐక్యత చదువుకోవడానికి మన హిందూ సంప్రదాయానికి ముందుగా మన మేఘర బంధువులు ముఖ్యంగా ఆడపడుతుంది ఎంతో ప్రోత్సాహంగా మన అనంతపురం జిల్లాలో మనమందరికీ ఆదర్శవంతంగా చాలా గొప్ప కార్యక్రమం చేశారు. ఆయనకి ఒక్కసారి మనం ఏడుకోవాలి ఆయన అభినందన చేసుకోవాలంటే ఒకసారి తప్పని చేసుకోవాల్సిన కోసం అన్న మీకు సర్వముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న. ఆ భగవంతుడు ఇలాంటి మీకు మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడిని మీకు ఆయన ఎక్కువగా అభివృద్ధిగా కోరుకుని సర్వముఖంగా మీకు తెలియజేస్తున్నాను. యాక్సెప్టన్నా నారాయణ రామనాథ నాయకత్వంలో మనందరికీ ఐక్యత సాగుతూ నడువు కట్టి మనందరం కోసం మన మేధవాళ్ళు వాళ్ళు లేదు ఊరి లేదు మేధవాళ్ళు అయితే చాలు. ఏంటి మనం చేయాల్సిన పరిస్థితులు ఎందుకంటే మాట్లాడుకోవాల్సింది మన వచ్చే సాధించుకోవడం కోసం మన మేధవాళ్ళ బంధువులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారని ఒక మంచి చేయాలని ఒక మంచి స్వభావంతో ఆయన మన భారత కార్యక్రమమైనటువంటి వైకుంఠరావు గారు పని ఏదైతే మన మేధవాళ్ళ సంబంధం ఉంటే ఎక్కడో రాష్ట్రాన్ని మన చివరి పడుతున్నారు మన వైకుంఠరావు గారు. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఇటువంటి చివరిని అనంతపురం ఆ రాష్ట్రానికి చివరిని శ్రీకాకుళం జిల్లా ఆయన అధికారులను ఆలోచించుకొని ఏదైనా కర్మకార్యం అంటే వెంటనే నడుపు కట్టుకుని ఆయన ముందు రావడం జరుగుతుంది. ఈ సర్వోత్సవం ఆయన కూడా అభినందన గట్టిగా ఆయన కూడా తప్పని పదవులు కోరుకుంటున్నాం. ఎంతో మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం ఈ కడప వచ్చినట్టు. అందుచేత మరొకసారి మన వాళ్ళందరూ ఎప్పుడైనా మీటింగ్ అయితే గుర్తు పెట్టుకుంటాం. మనందరూ కూడా రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకులు ఎక్కడా లేవు మన కడప.
రాష్ట్రాల్లో సుపీరియర్ డిపార్ట్మెంట్ ఎక్కడా లేవు. రాష్ట్ర స్థాయిలో ఒక రాజకీయ పరంగా ఏమీ లేవు. రాష్ట్రాలుగా ఒక బయట ఆఫీసులు కూడా ఎక్కడ ఉన్న దాఖలాలు అయితే లేవు. ఇవాళ కొంతమందితో పోల్చుకుంటే అన్ని కమ్యూనిటీలను కూడా మనోడు ఉన్నారు. మన కమ్యూనిటీలను చెప్పుకోవడానికి కూడా ఎమ్మెల్యే కూడా లేదు. ఒక రిప్రజెంటేషన్ వెళ్ళాలంటే ఏదో కమ్యూనికేషన్కి వెళ్ళాలి తప్ప మన కమ్యూనిటీ ఎక్కడా లేదు. దయచేసి నేను ఎక్కడికి కోరుకునేది ఏంటంటే మన సంఘం బాగుపడడం కోసం మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉండాలంటే బాగుపడాలి వాళ్ళందరూ చదువు అన్నది బాగా చదువుకోవాలని నా యొక్క విన్నపం తెలుసుకుంటూ ఈ విషయాన్ని గడపడానికి చాలా అందరూ బాగుండా ఇక్కడ ఆధారాలను మమ్మల్ని ఆదరించడానికి ముఖ్యంగా మా మేధా కమ్యూనిటీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా బృందం మా అన్నవరం చాలా పర్యావరణంలో మమ్మల్ని సంప్రదించి చూసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై నాయకత్వం, రామూర్తి గారి నాయకత్వం, నాగరాజు గారి నాయకత్వం, జయచంద్రరావు గారి నాయకత్వం. జై మత్స్యంలోని టీచర్ మత్స్యంలోని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మా ఇక్కడ చూడు ఉన్నాయి దండే ఏమా ఇక్కడ చూడు నిర్లక్ష్యమైనటువంటి వారి దాడికి తట్టుకోలేక ఈ ముందు కులసులైపోతే చేతులంగా ముందుకు రావడం ఎంతో హర్షించదగ్గ విషయం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధా సంఘం తరఫున కడప జిల్లా మేధా సంఘానికి ఎంతో హృదయపూర్వకంగా పేరుగా తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు ఎంతో సహకరించి ముందు కూడా కొనసాగి మాకు ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా మా ఇంట్లో నడవాలని కూడా మేము కోరుతున్నాం. ఈరోజు మన సంఘం అంటే మన కుటుంబం లాంటి, మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటామో మన సంఘాన్ని మన కులాన్ని కూడా మనం కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అదే పాటలోనే మీరు కూడా మీ ప్రతి ప్రాంతాల వారికి కూడా ఎంతో మానవత హృదయంతో సహాయ సహకారంతో మన కులాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మేధని అనుమతి కూడా ఉందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి మాట్లాడుకోవడానికి ఈ సమయం సాధనంగా మరియు కొన్ని మరి మీటింగ్ లో చెప్పగలుగుతాము. మరి అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేధా సంఘంలో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ లో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు మీరు గ్రూప్ లో జాయిన్ అయితే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్రం నలుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఏ నాయకులు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు అర్థమైతే మా ఎండ మీరు నడుస్తున్నందుకు మేము మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మేధా సంఘానికి ఇంత మహోన్నతమైన కార్యక్రమం తలపెట్టిన మన కడప జిల్లా మేధా సంఘానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం మా మేధలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. ఈ మేధల సంఘం మన భారతదేశంలోని ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా మా జాతి ఎస్సీ ఎస్టీ హోదాలో కొనసాగుతుంటే కేవలం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి మన రెండు రాష్ట్రాలు ఇప్పుడు బీసీలో కొనసాగుతున్నాయి. ఇది చాలా అన్యాయం. మన భారత రాజ్యాంగం తయారైనప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మన క్యాస్ట్ని ఎస్టీలో చేర్చుతామని చెప్పి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీని వదలకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మనకు అన్యాయం చేశాయి. ఇది చాలా దారుణం. దీన్ని ఉంచుకొని 2014లో మేనిఫెస్టోలోని మన
గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారు. మన జాతిని మేదర జాతిని ఎస్టీలో యాడ్ చేస్తామని. కానీ దాన్ని ఇప్పుడు వరకు ఆచరణలో తీసుకురాలేదు. మేము ఇప్పుడు ఈ సంఘం ఏర్పడిన కాడి నుండి దాన్ని ఉద్యమంలా తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. త్వరలో దీన్ని ముందు సెక్రటరీలో కలిసి ముందు మన సమస్యలు వివరిస్తాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేని పక్షంలోని ఉద్యమ రూపంలో మా మేదర జాతి మొత్తం రాష్ట్రమంతా కదిలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతామని ఈ మీడియా ముఖంగా ఇంతమంది పెద్దల ముఖ్యంగా మేము వినిపించుకుంటున్నాం. జై మేదరి, జై మేదరి. మా జాతిలోని మా మేదర జాతిలోని నిధులు కానీ మాకు వనరులు కానీ చాలా తక్కువ. మాకు ఏకైక ఆస్తి వెదురు. ఈ వెదురుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు ఎదురు సొసైటీలు ఏర్పరచమని ఎన్నోసార్లు అడుగుతున్నాం. దాన్ని స్పందిస్తున్నారు. అవి అనుకూలంగా ఉన్నాయి. తర్వాత మిగతాయి మా మేదర కులస్తులకి కొన్ని సంఘాలకి మిగతా వేరు వేరు సంఘాలకి అందరికీ కూడా కుల వృత్తుల వారికి 10,000 కూడా ఇచ్చున్నారు. కానీ మా మేదర సంఘానికి మా మేదర కులస్తులకి మా మేదర జాతికి అన్యాయం చేశారు. వాళ్ళు నెల 10,000 ఇచ్చి వాళ్ళు మాకు ఎటువంటి ఇవ్వలేదు. కనీసం కరోనా టైంలో కూడా మాకు ఇటువంటి సహాయ సహకారం చేయలేదు. అప్పుడు మాకు రాష్ట్రంలోని ఉన్న నాయకులు స్పందించకపోవడం అడగకపోవడం జరిగిన అన్యాయాన్ని మేము ఇప్పుడు దాన్ని తిరిగి చాలా గట్టిగా మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే మా కులాలకి రావాల్సిన మేదర కులానికి సబ్సిడీ లోన్లు వస్తాయి. త్వరలో ఈ సబ్సిడీ లోన్లకి మా కులాన్ని వాళ్ళని అందరినీ ప్రోత్సహించి దానికి ఎలా సమాచారం చేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత దానికి ఎలాగ అప్లికేషన్ పెట్టాలని మా జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మన రమణ గారు ఉన్నారు. అవన్నీ చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలోని మన మేదర కులానికి ఏ విధంగా సహాయపడాలని మేము రాష్ట్రం నుండి వచ్చి కేంద్ర నుండి వచ్చే ప్రతి ఇంటిమేషన్ని మేము మా కులానికి అందజేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మెయిన్గా సలహాలు ఇవ్వాలంటే ఇప్పుడు వరకు పెద్దలు ఎంతో కష్టపడి మా పూర్వీకుల నుండి కూడా మా కులాన్ని ఎంతో కష్టపడి ఎక్కడ కూడా యాచన చేయకుండా ఉన్న దాంట్లో కష్టపడి వాళ్ళకు ఉన్న దాంట్లోని ఎంత ఉంటే అంత కష్టపడి నీతి నిజాయితీ పద్ధతితో పెరుగుతూ పిల్లల్ని గౌరవమైన ప్రజలను పెంచుతూ వాళ్ళు కొనసాగినందుకు మా పూర్వీకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యువతని చెడుతో పట్టకుండా మేము చాలామంది బాధపడచ్చు. ఇప్పుడు వైశ్యస్ ఉన్నారు, అలాగే బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులు వాళ్ళు ఎటువంటి నీటి తినరు. అంటే వాళ్ళు పూర్వం నుండి వాళ్ళ ఎన్నో తరాల నుంచి అది లెక్క పెట్టడం వెనక్కి వెళ్తే ఎంతవరకు లెక్క పెట్టడం. కానీ వాళ్ళు నాన్ వెజ్ తినరు. వాళ్ళు ఉన్న దాంట్లో తిని వాళ్ళు మనకన్నా ఎక్కువ ఆరోగ్యంతో ఎలా బతుకుతున్నారు. అలాగే వాళ్ళు దాన్ని నిషేధించారు. అలాగే మన మేదర జాతిని పట్టి పీడిస్తున్న మద్యపానం మెయిన్ ఇంపార్టెంట్. చాలా ఈ మద్యపానాన్ని మా జాతి నుండి తరిమేయడానికి మేము ముఖ్యమైన కంకణం కట్టుకున్నాం. మా యువత పాడవకుండా అమ్మతు పదార్థాలకు కానీ ఎంత ఉంటే అంత బతకొచ్చు. కనీసం రోజుకు 200-500 తెచ్చుకున్న వాళ్ళు కూడా దర్జా బతకొచ్చు. కేవలం మద్యపానం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. మా యువతని చెడుగా పట్టించుకోకుండా మా రాష్ట్రంలో ఉన్న మేదరులందరినీ ఏకతాటికి తీసుకురావడమే మా ఎజెండా. మా రాష్ట్ర సంఘం ఉద్యమం, మా రాష్ట్ర సంఘం నిర్ణయం. జై మేదరి. రాజకీయంగా ఎదగాలంటే ఎలాంటి సూత్రాలు అవలంబిస్తారు మీరు? మన జాతి ఎదగాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతిలో ఉన్న పెద్దలకి చైతన్యం తీసుకొస్తాం. మా జాతిలో ఉన్న వాళ్ళకి చిన్న సలహా, నా సలహా రాష్ట్ర మేదర అధ్యక్షుడిగా నా సలహా ఏంటంటే దయచేసి ప్రతి మనిషికి ఒక శత్రువు ఉంటాడు. ఆ శత్రువు ఏంటో వాళ్ళు గ్రహించాలి. ఆ శత్రువు ఎవరో కాదు, తనలో ఉన్న కోపమే తనకు శత్రువు. అది కానీ దాటగలిగి ఒక్క అడుగు ముందుకేస్తే ఏ మనిషి అయినా సరే ఉత్తమమైన మనిషి అవుతాడు. దాన్ని అధిగమించాలి. దయచేసి మనలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక మాట అన్నా సరే పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి ముందుకు వచ్చేవాళ్ళు మన జాతిని బతికిస్తారని నమ్మకంతో భరోసాతో నేను రాష్ట్రంలోని అధ్యక్షుడిగా నియమితుడయ్యాను. అదే సలహాని నా మేదర బంధువులందరికీ సూచిస్తున్నా. దయచేసి కోపాలకు వెళ్ళకండి. ఎవరైనా ఒక మాట అంటే మిగతా వాళ్ళతోటి కలుపుకొని ఈతను ఎలాగన్నారని కూర్చోబెట్టి మాట విని వాళ్ళతో కలుపుకొని అందరూ ఒకే దాటి మీద ఉండండి. మీరందరూ కలిపి ఎవరన్నా మీ మీదకి వస్తే అప్పుడు మీరందరూ కలిపి వాళ్ళ మీద గొడవకి వెళ్ళండి తప్ప అది కూడా మన మేదర సంఘం పెద్దల సలహాతోటి, అంతే తప్ప మీరు గొడవాడుకోవద్దని ఈ సభాముఖంగా మన మేదర జాతి బంధువులకు అందరికీ తెలుపుతున్నా. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూలపల్లి నాగరాజు మాట్లాడుతున్నాం. మా అధ్యక్షులు పెళ్లి రామోజీ గారు చెప్పిన విధంగా భారతదేశంలో 27 రాష్ట్రాల్లో మా మేదర కులము ఎస్సీ ఎస్టీగా కొనసాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీఏగా కొనసాగుతూ దుర్భరమైన జీవితాలను అవలంబిస్తున్నారు.
అదేవిధంగా మా మేదర్లు అటవీ ప్రాంతంలోనూ మరియు నగర ప్రాంతాల్లో మురికి కాలువల పక్కన నివాసాలు ఏర్పరచుకొని దుర్భరమైన జీవితాలు అవలంబిస్తున్నారు. మా పిల్లలు ఒకవేళ చదివిన రిజర్వేషన్ సౌకర్యాలు లేక వెనుకబడి వెళ్తున్నారు. ఈ సందర్భంలో మా మేదర్లకు ఎస్టీ కావాలని చెప్పి కూడా మేము ఎంతో పోరాటం చేస్తూ ఉన్నాం. మరియు స్వతంత్రం వచ్చి సుమారు 77-78 సంవత్సరాలు అవుతున్నా కూడా మేదర్లకు స్వతంత్రం రాలేదని కూడా మా మేదర్లు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. అదేవిధంగా సంచార జాతుల్లో ఒకటైనటువంటి మేదర్ కులము స్వతంత్ర సమరయోధులకు ఎంతో సహాయ సహకారాలు అందించి భారతదేశ స్వతంత్రం రావడానికి కారకులైనటువంటి మా మేదర్ కులానికి ఎందుకు మీరు ఎస్టీ ఇవ్వడం లేదు? మా అమెండ్మెంట్ యాక్ట్ 24 ఎస్టీ ప్రకారంగా మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని చెప్పి కూడా గత 77-78 సంవత్సరాలుగా మా పెద్దలు ఢిల్లీ నాయకుల నుంచి గల్లీ నాయకుల వరకు ఎన్నో మెమరాండాలు సమర్పించారు. మా మెమరాండాలన్నీ చెత్తకు పరిమితమయ్యాయి తప్ప మాకు సరైన న్యాయం జరగలేదు. మమ్మల్ని ఎస్టీలో చేర్చలేదు. రిజర్వేషన్ సౌకర్యం లేక మా పిల్లలు వెనకబడిపోతున్నారు. అదేవిధంగా మేము ఇప్పటి నుంచి ఇంకా భిక్షమడిగే పద్ధతి మార్చి మేము ఇంకా ప్రశ్నించే స్థాయికి మా మేధలను చైతన్యవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వచ్చి ప్రభుత్వం నిలదీసేంత వరకు మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు ఈ ప్రభుత్వాన్ని చేరేంత వరకు మా సమస్యల్ని తెలుపుతారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా డిమాండ్స్ ఏమంటే మాకు వెంటనే మమ్మల్ని ఎస్సీలకు మార్చాలి. అదేవిధంగా కనుమరుగుతున్న మా మేదరి కుల వృత్తులు గంబలు చాటలు వెదురు బొంగులు అమ్ముకున్నటువంటి మాకు ఈ ప్లాస్టిక్ వస్తువులు వచ్చి మా కుల వృత్తులు కనుమరుగుతున్నాయి. కాబట్టి మమ్మల్ని రైతులుగా గుర్తించి అర్హత కలిగిన వారికి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల భూమిని ఇస్తే వెదురు మొక్కలు నాటుకొని ఒక రైతుగా గుర్తింపు అవడానికి కూడా ఒక అవకాశం ఉంది. అదేవిధంగా మా మేదర సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రంలో నిలువు నీడలు లేదు. ప్రతి జిల్లాలోనూ ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలి. మరియు నిరుపేదలకు ఇల్లు నిర్మించాలి. మరియు లోన్స్ ఇవ్వాలి. ఈ విధంగా మమ్మల్ని సాంఘిక ఆర్థిక రాజకీయ విద్యారంగాల్లో మాకు చైతన్యమిస్తే కూడా మాకు ఎంతో భరోసాగా ఉంటుంది. అదేవిధంగా 2014 నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 23లో మా మేదర్ కులాన్ని ఎస్టీగా మార్చామని చెప్పి కూడా మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా మా మేదర్ కులానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఎలక్షన్ సమయాల్లో మాటలతో కాలయాపన ఉండాలి. మా మేదర్ కులానికి న్యాయం చేయాలని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం మిత్రులకు